ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో తాను కొనుగోలు చేసిన టొబాకో బ్యారెన్లను గిరిజనేతర రైతు అక్రమంగా కూల్చివేశారని బళ్ళా భూలక్ష్మి అనే గిరిజన మహిళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజనేతర రైతు వద్ద షెడ్డు, టొబాకో బ్యారెన్లు 35 లక్షలకు కొనుగోలు చేశానని, అతను క్లియరెన్స్ చేసి ఇవ్వవలసి ఉన్నందున 8 లక్షలు ఆపినట్లు ఆమె తెలిపింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, తనకు న్యాయం చేయాలని అధికారులను ఆమె కోరారు. భూలక్ష్మి అండి, మచ్చవరపూరుగుడు అండి. అయితే నేను ఇక్కడ బేరంలో షెడ్డు కలిపి నేను కొనుక్కున్నానండి. 35 లక్షలకే కొనుక్కున్నానండి. నేను డబ్బులు మొత్తం కట్టేసానండి. ఇంక 8 లక్షలు బాకీ ఉన్నానండి. అయితే క్లియరెన్స్ లేని బేరంలో మాకు అమ్మాడండి. క్లియరెన్స్ తెచ్చిస్తే ఇందులో ఈ డబ్బులు ఇమ్మని అడిగానండి. 8 లక్షలు ఇచ్చాక క్లియరెన్స్ చేసి మా పేరు మీద పెట్టేయమన్నానండి. పెడతానని అన్నాడని ముందు 12 లక్షలు తీసుకెళ్ళి క్లియరెన్స్ వచ్చింది. క్లియరెన్స్ చేసి మీకు అప్పచెప్తానని సర్లేని 12 లక్షలు ఇచ్చానండి. అవి 2 బేర్లలో పడబట్టిన 2 బేర్లు కలిపి నా పేరు పెట్టాడండి. ఉన్నాయి పడతాను ఇది కాదు అన్నాడండి. 8 లక్షలు ఇచ్చేయమన్నాడు. ఏమంటే మేము ఆ 4 బేర్లను కాడ నా పేరు మీద పెట్టేయండి, మీకు ఇచ్చేస్తాను అన్నానండి. ఇవ్వకోకుండా వేరే వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని అవి ఇవ్వకుండా చేసి బేర్లన్నీ పడగొట్టాను. రేటు పెరిగింది. ఆ రేటుకి అయితే నేనేమో దానికి వచ్చి 10 లక్షలు ఇస్తే చెప్తాను, ఇలాంటివి అని అన్నాడండి. అదేంటి మీకు ఇచ్చేది మేము 8 లక్షలే కదా, ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఆ రేట్లు వేరు ఈ రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు పెరిగి ఇస్తేనే కానీ కుదరదు, లేకుంటే నా బ్యాగ్లో తీసుకెళ్తాను అంటే కుదరదని మేము అన్నాము. మా డబ్బులు మేము కట్టేసి మొత్తం అంతా చేసుకున్నాక ఇలా మాట్లాడతారండి అన్నాము. ఇప్పుడేమో బ్యాగ్లో పడగొట్టేసి మాపులు 10:30 10-9 ప్రాంతాలు వచ్చి పడగొట్టేసి వేసి పెట్టారండి. ఎస్ఐ గారు వచ్చి చూసారండి. ఆయన కూడా పరిశీలిస్తానన్నారు అని అన్నారండి. వీళ్ళని పోలీసు వారు ఉన్నారు కదా, అది ప్రాణరక్షణ కాపాడమని కోరుకుంటున్నాను. వాళ్ళు ఏ క్షణం ఏం చేస్తారో